राजा रामचंद्र महाराज की जय। कल्पगूरु कृष्णदास गारी की जय। विघ्नरायनी कुशरनु इपुडे जेतु ब्रोवु माया विघ्नरायनी कुशरनु इपुडे जेतु ब्रोवु माया इपुडे जेतु ब्रोवु माया इपुडे जेतु ब्रोवु माया वेग वेग ब्रोवु माया एकदंत मेलु माया वेग वेग ब्रोवु माया एकदंत मेलु माया एकदंत ఏలు మాయా ఏకదంత మేలు మాయా ఏకదంత మేలు మాయా లోకమిల్ల నీదేనయా ఏకదంత మేలు మాయా లోకమిల్ల నీవేనయా లోకమిల్ల నీదేనయా లోకమిల్ల నీవేనయా విఘ్నరాయ విఘ్నహరణ ఆగ్రజుండవో దేవా విఘ్నరాయ విఘ్నహరణ ఆగ్రజుండవో దేవా ఆగ్రజుండవో దేవా భాద్రపద శుద్ధ చెవితి భక్తితో నిన్ను గొలుతుమయా భాద్రపద శుద్ధ చెవితి భక్తితో నిన్ను గొలుతుమయా నాగవాసులైన మీకు నమ్మి మ్రోకులిడుదుమయా నాగవాసులైన మీకు నమ్మి మోకులిడుదుమయా నమ్మి మ్రోకులిడుదుమయా నమ్మి మోకులిడుదుమయా రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకటరమణయనుతు రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకటరమణయనుతు రాజ వెంకటరమణయనుతు రాజ వెంకటరమణయనుతు విఘ్నారాయ నీకు శరణు ఇప్పుడే చేతు బ్రోవుమయ్యా విఘ్నారాయ నీకు శరణు ఇప్పుడే చేతు బ్రోవుమయ్యా ఇప్పుడే చేతు బ్రోవుమయ్యా ఇప్పుడే చేతు బ్రోవుమయ్యా. ఆహా విశ్వామిత్రుల వారు యజ్ఞం చేయుట కొరకు గంగానది తీరమునకు పోవుచుండుట రమారమణ నీ స్మరణ మరువరా రమారమణ నీ స్మరణ మరువరా రమారమణ నీ స్మరణ మరువరా రమారమణ నీ స్మరణ మరువరా శ్యామలాంగని నామము వదులను రామలాంగని నామము వదులను రమారమణ నీ స్మరణ మరువరా రమారమణ నీ స్మరణ మరువరా. ఈ విధముగా అని విశ్వామిత్రుడు యజ్ఞం చేయుట కొరకు వెడలుటను తెలుసుకున్న లంకాధిపతి అను రావణాసుడు అన్న రాక్షసుడు తన యొక్క అనుచరులతో వసే తాటకి హాయ్ హాయ్ నాయక ఒరి మారిచా హాయ్ నాయక వరే సుబాహుడా హాయ్ హాయ్ నాయక వరే మారిచ సుబాహులారా విశ్వామిత్రుల వారు గంగానది తీరమున హరినామ స్మరణ చేసుకుంటూ యజ్ఞం చేస్తున్నాడు అక్కడ వెళ్లి అతని యజ్ఞము పాడు చేయండి రా నాయక నాయక చాలా సంతోషమైన మాట మాకు యజ్ఞం చేయటంటే తెలియదు గాని యజ్ఞం పాడు చేయమంటే చూడు నాయక హోయ్ 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 ఈ విధముగా ఆ మారిచ సుబాహులు ఆ విశ్వామిత్రుల వారి యజ్ఞం చేసే స్థలమునకు పోయి ఆ యజ్ఞములో మాంసము కండమృగములను మధ్య పానీయములను దానిలో వేసి యజ్ఞము పాడు చేయగా విశ్వామిత్రుల వారు చేయనది లేక హా ఈ రాక్షసులను దృంచుటకు ఎవరు జన్మించి ఉండవచ్చునని దివ్య దృష్టి పెట్టి చూడగా అయోధ్యలో దశరథ మహారాజు గర్భమునందు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించరని తెలుసుకుని ఆ దశరథ మహారాజు దగ్గరకు విశ్వామిత్రుల వారు వెళ్లి ఏమని అనుచున్నారు దశరథ రాజా నీ కొమరుల నా వెంట బంపు దయగల రాజా కొమరుల నా వెంట బంపు దయగల రాజా నీ కొమరుల నా వెంట బంపు దయగల రాజా కొమరుల నా వెంట బంపు దయగల రాజా మారీచ సుబాహులు మా యజ్ఞమంత పాడు చేసి బాబులు మా యజ్ఞమంత పాడు చేసి యజ్ఞమంత పాడు చేసి యజ్ఞమంత పాడు చేసి పారిపోవుచున్నరయ్య క్రతువుని కాపాడవలయు దశరథ రాజా నీ కొమరుల నా వెంట బంపు దయగల రాజా నీ కొమరుల నా వెంట బంపు దయగల రాజా కొమరుల నా వెంట బంపు దయగల రాజా. దశరథ రాజా
మీ కుమారులు నా యజ్ఞము కాపాటకు జన్మించి ఉన్నారయ్యా. క్రతువులు చేయుచునుండ రాత్రించర సంగటం ఒక్కటి చేరి దుర్మతులై రక్తము మధ్యమున్ తనివి తీరన్ బోసి నాయాగమున్ హతమున్ చేయుచునుండే గాన కరుణాయత్తుండ వైవేగ నీ సుతునిన్ రామునిన్ పంపుమయ్య యతడుంతును రాక్షస పానీయమున్. దశరథ మహారాజా, నీ కుమారులను నా వెంబడి పంపుమయ్యా. యతివర వినుమా పసి బాలలేమి చేయగలరు, యతివర వినుమా బాలలేమి చేయగలరు, యతివర వినుమా పసి బాలలేమి చేయగలరు, యతివర వినుమా బాలలేమి చేయగలరు, యతివర వినుమా వశముగాని రక్కసులు వసుదలోన వెలసినరా, వశముగాని రక్షదలో వశములోన వెలసినరా, వసుదలోన వెలసినరో వశములోన వెలసినరో మనలను కొని వారి బాధ మాన్పనెవరి వశముగాదు, యతివర వినుమా పసి పసి బాలలేమి చేయగలరు, యతివర వినుమా బాలలేమి చేయగలరు, యతివర వినుమా. దశరథ రాజా, మీ కుమారులు నా యజ్ఞము కాపాడకు జన్మించినారయ్యా. పాలకులని అనుచు నీవు భయము తోడ పలికెదవో, పాలకులు అనకు నీవు భయముతో పలికెదవో, పాలకులని అనచు నీవు భయము తోడ పలికెదవో, పాలకులు అనకు నీవు భయముతోడ పలికెదవో, భయము తోడ పలికెదవో, భయముతోడ పలికెదవో, పాలనుకునగాను వారి మహిమయవరి తరముగాదు, దశరథ రాజా నీ కుమరుల నాయంత వంపు దశరథ రాజా, నీ కుమరుల నా వెంట బంపు దయగల రాజా. కుమరుల నాయంత వంపు దశరథ రాజా. దశరథ రాజా మహారాజా, వారలను బాలకులని బుజ్జగించుంటివి కదా, వారి సమాచారమును తెలిపదా వినుము. తుంటరి రాక్షసాధములతోడను పోరి జయించి రాజయీ జగత్ కంటకులకు హరింప సమకట్టిధమన్ గని విష్ణుమూర్తి మా వంటి మునీంద్రులెల్లా వ్రత బాధల నొందుచు నన్ను సన్నుతింపనీ ఇంటను మానవుండై జనించెను రాముడు గాంచబూవరా. ఆహా మహారాజా, నీ అనుమానమును విడనాడి సత్వరంబున నా వెంట పంపుము. ఇద్దరిని శ్రీరాముడే దించ యా రక్షసులను బరిమార్చును. మేము నెత్తిపై చేతులు పెట్టుకుని ఎచ్చటుకో లేచిపోవు వారము. అంతలో దశరథుడు రామ లక్ష్మణులను విశ్వామిత్రుల వెంబడి పంపుటయు, విశ్వామిత్రుడు వారి వెంబడించుకుని గంగానది తీరమునకు రాగా రామచంద్రుడు మునీంద్రులతో ఈ విధముగా అంటున్నాడు. మునీంద్ర, నీకు రక్కసుల బాధ లేకుండా కాపాడు భారమునాది. మేము ఇచ్చట జాగ్రత్తగా ఉండేదము. స్వామి, మీ యజ్ఞ దీక్ష సంపూర్తిగా గావించుకొనుడు స్వామి. అంతలో రాక్షసులు వచ్చి రామలక్ష్మణులపై యుద్ధము ఏ విధముగా చేయుచున్నారు. మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవురా, మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా, ఘనముగాను తృంచదాను గ్రక్కునాన్ని నిప్పుడు, ఏ ఘనముగాను తృంచదాను గ్రక్కునాన్ని నిప్పుడు, గడు చేత పూరి నీదు హృదయమందు వైతురా, గదరి చేత పూని నీదు హృదయమందు వైతురా, నీదు నమ్ముకోర వారి నీత నిప్పుడిప్పుడు, నిధి నమ్ముకోర ఓరి నీత నిప్పుడు. ఒరే బాలకులారా,
మీ తల్లిదండ్రులను తలుచుకొనము, మిమ్మల్ని మృంగెదనము. రక్కసీని నిన్ను బట్టి ప్రక్కలి కొట్టేదా, రక్కసీని నిన్ను బట్టి ప్రక్కలిరగొట్టెదా, రక్కసీని నిన్ను బట్టి ప్రక్కలి రక్కసీని నిన్ను ప్రక్కలిరగొట్టెదా, ధిక్కరించి వచ్చేదావు ఎక్కువేమి నాకిగా, ధిక్కరించి వచ్చేదావు ఎక్కువేమి నాకిగా, ధిక్కరించి వచ్చేదావు ఎక్కువేమి నాకిగా, ధిక్కరించి వచ్చేదావు ఎక్కువేమి నాకిగా, మక్కువాతో నీవు నాకు మహిమ తెలియలేవుగా, మక్కువాతో నాది నీవు మహిమ తెలియలేవుగా, మక్కువాతో నీవు నాకు మహిమ తెలియలేవుగా, మక్కువాతో నాది నీవు మహిమ తెలియలేవుగా, రక్కసుల బట్టి నేను రణములో నృంచదా, రక్కసుల బట్టి నేను రణములోన తుంచదా, రక్కసుల బట్టి నేను రణములో నృంచదా. రక్కలోన బట్టి రణములోన తుంచదా. ఈ తుంటరి రాక్షసులను సంహరించి యజ్ఞం జరిపించి రామలక్ష్మణులు విశ్వామిత్రులు కలిసి మిథిలాపురం వచ్చుచుండగా అక్కడ ఒక ఆశ్రమము కనిపించగా అక్కడ వెళుతున్నంతలో అక్కడ ఉన్న ఒక శిలంచి చక్కని స్త్రీ వెలువడగా ఆమె గౌతమి భార్య అహల్య అని తెలిసి, మరియు నీ యొక్క పాద దర్శనం ఆమె యొక్క శాపం వదిలి తిరిగి స్త్రీ రూపము దాల్చినాదయా అని మునీశ్వరులు తెలుపగా రాములు సంతోషించెను. ఇంత లోపల రావణాసురుని ప్రవేశం. శంకాదిపుడను రావణసురుడను శంకర భక్త కలంక చరిత్రుడా, రావణసురుడను శంకర భక్త కలంక చరిత్రుడా, శంకర భక్త కలంక చరిత్రుడా, శంకర భక్త లంక చరిత్రుడా, శంకర భక్త కలంక చరిత్రుడా, శంకర భక్త లంక చరిత్రుడా, శంకులేఖ రవిచంద్ర వాసవుల పింకమణంచిన వాడనురా, వాడనురా, భార్యలు 20,000 పుత్రులు శౌర్యవంతు లక్షలు 10,000, శౌర్యవంతులంచెలు 10,000, శౌర్యవంతు లక్షలు 10,000. శౌర్యవంతులంచెలు 10,000. వరే సేవక, మిథిలాపురమున జనకుని ఇంటిలో సీత స్వయంవరమునకు పోవుచున్నారట, కాబోచున్నది. మనకు పత్రిక వచ్చి ఉన్నదా? మనకు మాత్రము పత్రిక రాలేదు రాజేంద్ర అనగా రావణాసురుడు మహాకోపమున అక్కడకు వెళ్ళుటను అట నుండి విశ్వామిత్రులు రామలక్ష్మణులను వెంబడించుకొని ఏమంటున్నాడు? అదుగో చూడుండచ్చట మీరలు, అదిగో చూడండచ్చట మీరలు, అదుగో చూడుండచ్చట మీరలు, అదిగో చూడండచ్చట మీరలు, పదపడి వచ్చిరి పరగరాజులను, పరమడి వచ్చిరి పరగరాజులు, పదపడి వచ్చిరి పరగరాజులను. పదపడి వచ్చిరి పరగరాజులు. రాఘవ, అటు చూడుము, సీత స్వయంవరమునకు రాజులెల్ల వచ్చి ఉన్నారు, మనము కూడా పోదాము. రామ లక్ష్మణ విశ్వామిత్రులు అక్కడ వెళ్ళగా అక్కడ జనక మహారాజు ఈ విధముగా అంటున్నాడు. చాపమును ఎక్కుబెట్టి విజయమును బడయు వారికిచ్చెద సీతను ప్రాకటముగా, పిన్న పెద్దలటంచును భేదమెంచకుండా యత్నించుటెల్లరఖండ ప్రీతి. సభాసదులారా, నేను చెప్పేదా వినుడు. ఎవరే కాని ఈ ధనస్సును విరిచిన వారికి నా పుత్రిక సీతాదేవినిచ్చి వివాహం చేయించదనని ఆ జనక మహారాజు చెప్పుచుండగా అచ్చటనున్న రావణాసురుడు లేచి ధనస్సును ఎత్తుటకు ప్రయత్నించుట. ఈ సభామంటపమునందు ఈ శివధనస్సును లేపేవాడు ఎవ్వడును లేడు కదా, నేను ఒక్కడనే ఉన్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ ధనుస్సు ఏమి బరువై ఉన్నది, ఏమి మహిమ అయుండవచ్చును. అతని చేత కాక వదిలిపెట్టినంతలో అక్కడ భూసురాతనంలో ఉన్న రామచంద్రుడు గురువు ఆశీర్వాదము తీసుకుని శివధనుస్సును అవలీలగా ఎత్తి వంచెను. అప్పుడు సీతమ్మ తల్లి ఏమంటున్నది? ప్రాణనాథుడి తడెవరు నాకును తోడు 200 మా ఇద్దరికిని బ్రహ్మ వరుసతో వ్రాలును ఎప్పుడు వ్రాసెను 200 మాలను ఇంపుతో సరగున వేసెద
సమ్మతముగను వేసెదమాల ఖ్యాతిగా నిపుడు వేసగమాల ఖ్యాతిగా నిపుడు వేసెదమాల ఖ్యాతిగా నిపుడు వేసగమాల ఖ్యాతిగా నిపుడు వేసెదమాల ఖ్యాతిగా నిపుడు వేసగమాల ఖ్యాతిగా నిపుడు నీతి తోడపు సురవరులకును నీతి తోడపు సురవరులకును నీతి తోడపు సురవరులకును నీతి తోడపు సురవరులకును నాతుడితడే నా ప్రాణ వల్లభుడు నాతుడితడే నా ప్రాణ వల్లభుడు నాతుడితడే నా ప్రాణ వల్లభుడు నాతుడితడే నా ప్రాణ వల్లభుడు నీతి తోడ నాకితడే భర్తయు నీతి తోడ నాకితడే భర్తయు నీతి తోడ నాకితడే భర్తయు నీతి తోడ నాకితడే భర్తయు వేసితి మాల వేగిరమునను వేసితి మాల వేగిరముగను వేసితి మాల వేగిరముగను వేసితి మాల వేగిరముగను అది పెద్దలు గని ఆనందించిరి అది పెద్దలగను ఆనందించిరి జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ పావన నామ పటాది రామ పావన ఏ? రామ పటాభి రామ ఆహా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ అని ఈ విధముగా జనకుడు సీతమ్మను రాములకును ఊర్మిళను లక్ష్మణునకును మాలవిని భరతునకు కృతకీర్తిని చిత్రగుణకు ఇచ్చి అతివైభవముగా పెళ్లి జరిపించను. ఈ విధముగా వివాహము జరిపించి బిడ్డలను దశరథ మహారాజు గారి చేతిలో పెట్టి జనకుడు వెడలిపోతున్నంతలో రాజు సందర్శించి ఏమనుచున్నాడు, కుమార రామచంద్ర, నేను ఈ రాజ్యభారం మోయలేను నాయన. రేపు 2 జాములకు నీకు రాజ్య పట్టాభిషేకం చేయవలనని నిశ్చయించుకున్నాను తండ్రి అని అనగా, అది మందారాను చెలికత్తి విని కైకకు తెలుపగా, కైక పట్టాభిషేకంకు రాగా అంతఃపురములో కోపంతో ఉండుట గమనించి దశరథుడు ఏమనుచున్నాడు, చెలి ఎందులకు పట్టాభిషేకముకు రానైతివి? అవును, నాకు ఆ పట్టాభిషేకము ఇష్టం లేదు కనుక. మరియు నీ ఇష్టం చెబితే కదా తెలిసేది చెలి. అక్కడ కట్టబోయే పట్టాభిషేకము భరతునకు అయి ఉండాలి, అప్పుడు నేను రాగలను, తెలిసిందా? మరి ఇంతే కాదు, రాములను అడవులకు పంపవలైన నిన్నే కోరిక ఉండెను నాది. మరి ఇంటివే ఇది కూడాను. రాములను అడవులక చెల్లి, ఇది ఏమి కోరిక? ఎంత పని చేసిటివే? ఆహా చెల్లి, ఎంత పని చేయుచుంటివి కదా. ఏమిటి ఆలోచన? అవును నాత, మీరు మరచి ఉంటిరి ఏమో. వినుడు ఇప్పుడు. నాడు నీవు నాక భయమిచ్చుట ఏల మరచితివయ్య ఇప్పుడు నీవు. ఇవ్వు మీ రాజ్యంబు ఇరువుగా భరతునకు, ఇవ్వకుంటే లేదను ఇవ్వననుము. రాములను పంపుమయ్య అరణ్యమునకు, ఇట్టి వరములను సగుము ఇంపుగాను. గట్టిగను నీవు ఇవ్వుము రట్టులేక, వట్టి మాటలు బలికిన మీ తల్లి ఒట్టు సుమ్మీ. నాత, ఈ ప్రకారముగా కోరికలు గలవు, నా కోరికలు సఫలం చేయము. కన్న తల్లి కన్నా ఎంతయు నీవెటంచును పూజించువాడు, 10 మంది తోడ నెమ్మదిగా నుండున తండు. మించు భక్తిని వెలయించువాడు, తన తమ్ములందరినీ తమ చేత హితము బోధించుచున్ మన్నించువాడు. పూజితుండై వినయ విధేయుడై, ఎంచలేని యశంబుగాంచువాడు. ఎట్టి శ్రీరామచంద్రుని నట్టడవికి పంపి, ఏ రీతి నేనింకా బ్రతుకగలను నారీ. ఈ రీతి కోరికలను కోరి నన్నేడిపించుట గౌరవం వే. అని దుఃఖించుచు చేయనది లేక శ్రీరాములను పంపించి ఏమనుచున్నాడు, నాయన కుమార, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్న
చిన్ని కుమారా వినుము ఎన్నో చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా ఎన్నో విధముల బాల చిన్ని కుమారా మన్ననలతో చెప్పగాను మహిని నీదు పిన తల్లి చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా